7:05 3 అడుగుల మట్టి శివలింగానికి మహారుద్రాభిషేక కార్యక్రమం ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. శివునికి ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో అందున సోమవారం రోజున మరి ప్రదోష కాలంలో ఈ రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. శ్రీ కోనూరి వీరరాఘవ గారు, ప్రభావతి గారు వారి దంపతులచే ఈ రుద్రాభిషేక కార్యక్రమం ప్రదోష కాలంలో మనందరం ఖచ్చితంగా 7:05 రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. శివునికి ప్రీతికరమైనటువంటి డ్రమ్స్, డమరుకాలతో అలాగే శివునికి ప్రీతికరమైనటువంటి విశేషమైన పళ్ళ రసాలతో, పత్రాలతో, పుష్పాలతో ఈ అభిషేకం ఆశాంతం సుమారు గంట సేపు ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ పూర్తి భక్తి శ్రద్ధలను పాటించి కార్యక్రమం జరుగుతున్నంత సేపు హరహర మహాదేవ నామస్మరణతో మీరు కూడా మట్టి శివలింగ రూపంలో ధ్యానస్థితుడైనటువంటి శివుణ్ణి ధ్యానిస్తూ పూర్తి శ్రద్ధాభక్తులతో చూచి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే లేడీస్ అంతా కొంచెం దూరంగా కూర్చున్నారు. కొంచెం ఇరుకుగా కూర్చున్నట్లయితే అందరికీ అవకాశం ఉంటుంది. దగ్గరగా కూర్చొని సర్దుకొని కూర్చోండి. ఈ కార్యక్రమం అందరూ కూడా పూర్తి సంతోషంగా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అందరూ కూడా చూచేటువంటి అవకాశం ఇద్దాం. కార్తీక మాసంలో సోమవారం రోజున ప్రదోష కాలంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం మనం చూస్తున్నాము. పూర్తి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని తిలకిద్దాము, తరిద్దాము. महादेव हर हर 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 महादेव हर हर महादेव हर हर महादेव हर 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 हर
हर हर महादेव 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 हर 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 महादेव 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 हर 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 महादेव महादेव हर हर 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 महादेव 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 हर 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 महादेव 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 हर 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 महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर 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 महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर महादेव हर 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 भम बोले नाथ भम बोले ना हर 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 ओम नमः शिवाय 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 हर 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 हर
भम भोले भोलेनाथ भम भोले भोलेनाथ भम भोलेनाथ भम भोले भोलेनाथ भम 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 भोलेनाथ हर 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 शंकर जय जय शंकर 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 हर हर
హర శంకర జయ జయ శంకర హర 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 హర శంకర జయ జయ హర 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 ఓం శక్తి 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 ఓం హర 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 ఓం శక్తి 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 ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం
శక్తి ఓం శక్తి హర హర మహాదేవ్ హర 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 మహాదేవ్ 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 హర 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 మహాదేవ్ హర హర ఓం శక్తి 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 హర 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 ఓం శక్తి 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 ఓం హర 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 మహాదేవ శంభో 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 మహాదేవ శంభో శంభో శంభో
మహాదేవ శంభో 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 మహాదేవ శంభో 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 మహాదేవ శంభో 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 మహాదేవ శంభో 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 మహాదేవ శంభో 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 మహాదేవ శంభో 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 హర 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 ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం 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 ఓం శక్తి ఓం హర 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 ఓం శక్తి 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 హర 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 ఓం శక్తి ఓం ఓం శక్తి 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 ఓం హర 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 మహాదేవ్
మహాదేవ్ హర 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 మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర 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 మహాదేవ్ హర హర మహాదేవ్ హర 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 గోవింద గోవింద హరి హరి 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 హర 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 గోవింద గోవింద హరి హరి 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 గోవింద హర 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 మహాదేవ్ 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 హర మహాదేవ్
हर महादेव 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 हर 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 महादेव 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 हर 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 शिव शिव 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 भम भम भोलेनाथ 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 हर 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 ओम नमः शिवाय हर हर ओम नमः शिवाय हर हर ओम नमः शिवाय हर ओम नमः शिवाय हर 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 महादेव 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 हर 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 महादेव 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 हर महादेव
హర మహాదేవ్ హర మహాదేవ్ హర మహాదేవ్ హర మహాదేవ్ హర మహాదేవ్ హర మహాదేవ్ హర 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 మహాదేవ్ 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 హర 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 మహాదేవ్ హర మహాదేవ్ హర మహాదేవ్ హర మహాదేవ్ హర 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 మహాదేవ్ 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 హర 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 మహాదేవ్ 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 హర 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 మహాదేవ్ 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 హర రామ 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 రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ హర హర మహాదేవ్ హర 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 మహాదేవ్
మహాదేవ్ హర 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 హర. భక్త మహాశైలారా, తదుపరి కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు అలంకరణ పూర్తయ్యేలోగా కొన్ని మాటలు మీతో పంచుకుందాం. ఈ అభిషేకం ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున, శివునికి ప్రీతికరమైనటువంటి సోమవారం రోజున, ఈ ప్రదోష కాలంలో మనమందరం చూచి తరించేటువంటి అవకాశం కల్పించిన వారు శ్రీ కోనూరి వీరరాఘవయ్య గారు, ప్రభావతి గారి దంపతులు, వారి కుమారులు రంగారావు గారు, సురేష్ గారు. వీరందరూ కూడా ఎంతో ఖర్చుకి, ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని మనందరికీ చూపించి మనందరం తరించేలాగా చేశారు. అలాగే ఈ కార్యక్రమం చూచిన తర్వాత మనందరం పొందినటువంటి మానసికమైన ఆనందం, అనుభూతి వారికి, వారి కుటుంబాలన్నిటికీ, వంశాలంతటికీ కూడా ఆశీస్సులుగా మారాలని, పరమేశ్వర అనుగ్రహం వారికి ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే ఈ అభిషేక సేవలో పాల్గొన్నటువంటి అమ్మ ఆశ్రమ సేవకులు, అమ్మ ఆశ్రమం అంటే మీ అందరికీ తెలుసు, కరోనా సమయంలో మనమందరం కూడా తోటి కుటుంబ సభ్యులంతా కూడా మన నీడను కూడా పడని టైంలో, నీడను కూడా తాకని టైంలో కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారం చేసి కొన్ని వేల మందికి, రోజు 25,000 మందికి పైగా అన్నదానం కార్యక్రమం నిర్వహించిన వారి ఆశ్రమము, అమ్మ ఆశ్రమము. ఈ సేవలో పాల్గొన్నటువంటి వారంతా కూడా ఈ రోజున ఈ అభిషేక సేవలో పాల్గొన్నారు. ఈ అభిషేక సేవలో పాల్గొన్న వీరంతా కూడా కొన్ని వేల మృతదేహాలకు అంతిమ సంస్కారం చేసిన ఫలితాన్ని పొందినవారు. అలాగే కొన్ని లక్షల మందికి అన్నదానం చేసినటువంటి చేతులవి. అలాగే కొన్ని కోట్ల మంత్రజపం చేస్తూ సిద్ధి పొందినటువంటి దేహాలవి. వీరందరూ కూడా ఈరోజు ఈ అభిషేక సేవలో పాల్గొనటం, తద్వారా మనమందరం కూడా చూచి ధరించడం, ఇది మనందరికీ కూడా భాగ్యం. భక్తులారా, ఈ అభిషేక సేవలో పాల్గొన్నటువంటి ఈ సేవకులు వచ్చేదే మన గుంటూరు జిల్లాలోనే ఫిరంగపురం మండలం వేమవరం గ్రామంలో కోటిలింగ క్షేత్ర నిర్మాణం చేస్తున్నారు. అమ్మ ఆశ్రమ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న గారి మార్గదర్శనంలో ఈ అమ్మ ఆశ్రమ సేవకులంతా కూడా కలిసి ఈ క్షేత్ర నిర్మాణం చేస్తున్నారు. ఈ క్షేత్ర నిర్మాణంలో ఇప్పటికే 101 అడుగుల రాతి శివలింగం, ఆ పానవట్టం పైన 1,02,00,000 శివలింగాలు స్థాపితమై ఉన్నాయి. అలాగే మహాకాళేశ్వరుడు, మహాకాళి, మహాగణపతి విగ్రహాలు ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖునే ప్రతిష్ఠితమయ్యాయి. బలమైన ముహూర్తం ఉన్న కారణంగా అయోధ్య రామాలయ ప్రతిష్టా ముహూర్తానికే ఈ దేవాలయ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. ఇంకా కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా బలమైన ముహూర్తాలు ఉన్న కారణంగా ఈ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే అసంపూర్ణంగా ఉన్నటువంటి నిర్మాణాల సేవార్థం భక్తుల నుండి విరాళాలు కోరుకుంటున్నాము. ఈ క్షేత్ర నిర్మాణంలో భక్తులందరూ కూడా మీ యథాశక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అభిషేక అనంతరము ఈ అభిషేక సేవలో పాల్గొన్నటువంటి సేవకులంతా కూడా జోలె పట్టుకొని మీ ముందుకే భిక్షకు వస్తారు. దయచేసి భక్తులందరూ కూడా యథాశక్తిగా ఈ భిక్షా కార్యక్రమంలో పాల్గొని మీకు తోచినటువంటి ధన సహాయం చేసి, అలాగే ఇప్పుడు ప్రకటించేటువంటి అభిషేక అనంతరము ప్రకటించేటువంటి క్షేత్ర నిర్మాణానికి అవసరమైనటువంటి ఇటుక, ఇసుక, సిమెంటు వీటన్నిటి రూపంలోనూ, మెటీరియల్ రూపంలోనూ మీరు ద్రవ్య సహాయం చేసి ఈ క్షేత్ర నిర్మాణంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. భక్తులారా, ఒక దేవాలయ నిర్మాణానికి, అందున శివాలయ నిర్మాణానికి మన రూపాయి అందులో ఉన్నట్లయితే మనం తరతరాలు వంశాలు తరించేటువంటి అవకాశం ఉన్నది.
క్షేత్ర నిర్మాణంలో మనం ఇటుక రూపేణ, ఈ ఇసుక రూపేణ, మరే మెటీరియల్ రూపేణ ఈ ద్రవ్య సహాయం చేసినట్లయితే క్షేత్రానికి వచ్చి దర్శనాన్ని చేసుకొని శాంతి పొందిన వారి యొక్క పుణ్యంలో భాగం మనం కూడా పంచుకున్న వారం అవుతాము. కావున భక్తులెల్లరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని మీ చేయూతనిచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ అభిషేకాలు వేదికగా చేసుకొని కొన్ని లక్షలాది మందిని క్షేత్ర నిర్మాణంలో భాగస్వాములు చేయాలనే సత్సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అభిషేకాన్ని చూపించి మీ దగ్గర నుండి డబ్బులు దండుకోవాలనే అలాంటి చెడు అభిప్రాయం, చెడు సంకల్పం మాలో లేదు. కానీ అభిషేకం చూచిన తర్వాత మీరు పొందినటువంటి మానసికమైన ఆనందం, అనుభూతి, తద్వారా మీరిచ్చే విరాళాలతో ధర్మంగా ఈ క్షేత్రాన్ని నిర్మాణం చేయాలని, అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలు పూర్తి చేయాలనే సత్సంకల్పంతో మాత్రమే మీ ముందు జోలె పట్టుకొని భిక్ష కోసం అందరం వస్తున్నాము. కేవలం కోటీశ్వరుల యొక్క ధనం చేత మాత్రమే కాకుండా సామాన్యుల యొక్క రూపాయి కూడా ఇందులో చెయ్యి పడాలని, సామాన్య యొక్క రూపాయి కూడా ఇందులో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఎక్కడ గుంటూరు నగర వీధుల్లోనూ అలాగే చుట్టుపక్కల గ్రామాల్లోనూ వేరే రాష్ట్రాల్లోనూ ఈ అభిషేక కార్యక్రమం చేస్తూ జోలిపట్టుకు అభిషేక సేవలో పాల్గొనేటువంటి సేవకులంతా కూడా కొంత దీక్షలో, ఎంతో అసామాన్యమైన దీక్షలో ఉన్నవారు. వీరందరూ కూడా మీ ముందు జోలి పట్టుకుని వచ్చి భిక్షను అర్థిస్తున్నారంటే అలా భిక్షను ఇవ్వడం వల్ల మీరు పొందేటువంటి ఫలితం అనంతంగా ఉంటుంది. ఈ సేవలో పాల్గొని మీరంతా కూడా దాన ధర్మాలు చేసి విరాళాన్ని అందజేసి ఈశ్వరానుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే అభిషేక అనంతరం మీ ఈ క్షేత్ర నిర్మాణకు కావాల్సినటువంటి ఇసుక, ఇటుక, మెటీరియల్ ఇవంతా కూడా ప్రస్తుతం ఏవైతే అవసరం ఉన్నాయో అవి మీకు తెలియచేస్తారు. దీన్ని అందిపుచ్చుకొని ప్రస్తుతం ఎవరైతే ఇప్పుడు ధనాన్ని ఇవ్వలేకపోతున్నారో వారందరూ కూడా ఇక్కడ మీ ఫోన్ నెంబర్లు, మీ పేర్లు తెలియచేసినట్లయితే తదనంతరం మాకు కావాల్సిన మెటీరియల్ మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొనండి. అభిషేక సేవలో పాల్గొనడం, క్షేత్ర నిర్మాణంలో పాల్గొనడం, పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రదోష కాలంలో ఇంత మహత్వపూర్ణమైనటువంటి ఈ అభిషేకం చూచిన తర్వాత ఇలాంటి గొప్ప నిర్మాణంలో చేయూతం అందించడం ఎంతో గొప్పదైన అదృష్టం. కాబట్టి ఈ అదృష్టాన్ని అందరూ ఉపయోగించుకొని తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. హరహర మహాదేవ. ఇప్పుడు మీరు చూసిన ఈ మహారుద్రాభిషేకం పూర్తిగా మట్టితో చేయబడిన శివలింగంతో చేయబడింది. దీక్షలో ఉన్న సేవకులు చెరువు వద్ద భగవత్ నామంతో మట్టిని ఇక్కడ ఇదే ప్రాంతంలో శివనామంతో ఎలాంటి కెమికల్స్ లేకుండా కేవలం మట్టితో మాత్రమే ఇక్కడే తయారు చేసి విశేషమైన ద్రవ్యాలు, పుణ్యనది జలాలతో, రుద్రాక్షలతో అభిషేకం చేయడం జరిగింది. ఈ మహారుద్రాభిషేకం ప్రత్యేకత భారతదేశంలో ఎక్కడా ఇటువంటి మహాభస్మాభిషేకం జరగదు. మహాభస్మాభిషేకం కొన్ని దేవాలయాల్లో జరుగుతున్నప్పటికీ ఇలా ఎక్కడా జరగదు. ఎందుకంటే ఈ భస్మాభిషేకం వెనుక ఒక మహాయజ్ఞమే ఉంది. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ బాబా గారు గత 30 సంవత్సరాలుగా అనాథలుగా మరణించిన వారిని, బంధువులు ఉన్నప్పటికీ అంత్యక్రియలకు నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని, బ్రతికి ఉండగానే కొడుకులు ఉన్నప్పటికీ మరణించిన తరువాత ఈ బాబాగారే మాకు అంత్యక్రియలు చేయాలి అని కుటుంబంతో మాట తీసుకొని వారి డైరీలలో చివరి కోరికగా రాసుకొని అంత్యక్రియలు చేయించుకుంటే వారికి అంత్యక్రియలు చేసి అస్థికలను వేరు చేసి కాశీలో అస్థికలను కలిపి ఆ మిగిలిన చితాభస్మాన్ని ఇలా మహాభస్మాభిషేకం చేయడం జరిగింది. ఇలా ఎక్కడైనా చేయడం జరుగుతుందా భూమి మీద? ఇలా ఎక్కడైనా చూస్తామా? ఆ మహాయజ్ఞం ఇంకెవరైనా చేస్తారా? అది ఈ కార్తీక మాసంలో మనకు మాత్రమే చూసే అదృష్టం దక్కింది. దీన్ని ఇక్కడే ఈ ప్రాంతంలోనే వదిలేసి వెళ్ళిపోదామమ్మా. దీన్ని ఇంటికి తీసుకెళ్ళాలి. మన జీవితాల్లో కొత్తగా మార్పు రావాలి. అలానే ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ గురువుగారు సంకల్పం చేసి
వేమవరంలో కోటిలింగాల క్షేత్రాన్ని నిర్మాణానికి సంకల్పించి 2017 ఫిబ్రవరి 25వ తారీఖున హిమాలయ నాగసాధువులచే శంకుస్థాపన చేయబడి ఆ రోజు నుంచి ఈనాటి వరకు జోలెపట్టి భిక్షాటన చేసి ధర్మంగా మాత్రమే నిర్మించారు. రాతితో 101 అడుగుల శివలింగం, ఆ పానబట్టం పైన కోటి శివలింగాలు, ఆ పైనే లెక్కతో సహా కోటిలింగాల క్షేత్రం అనే పేరుతో శివాలయాలు చూసుంటారు. పోని కోటికి పైగా శివాలయాలు చూడాలి అంటే వేమవరానికి రావాల్సిందే. ధర్మంగా కట్టిన శివాలయం. ఇలా మీలాంటి ధర్మాన్ని నమ్మి వచ్చి అభిషేకాలు చూసిన వారు నమ్మి భిక్షాటన చేసి మెటీరియల్ని అనౌన్స్మెంట్ చేస్తే ఆ క్షేత్రం ఇప్పటి వరకు ధర్మంగా నిర్మాణంలో ఉంది. ఈ సంవత్సరం 2024 జనవరి 22వ తారీఖున రాములవారి ముహూర్తానికే, అయోధ్య రామ మందిరం ముహూర్తానికే ప్రతిష్ట పూర్తి చేయబడింది. పూర్తి కానప్పటికీ క్షేత్రం ప్రతిష్ట చేయబడింది. మహాగణపతి, మహాకాళేశ్వరుడు, మహాకాళీ అమ్మవారితో పూర్తి చేయబడింది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ మహాయజ్ఞాన్ని, మహా రుద్రాభిషేకాన్ని దయచేసి చూసి తిలకించి తరువాత జరగబోయే జోలెపట్టే మా సేవకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు భిక్షాటన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చేయి వేసి ఈ క్షేత్ర నిర్మాణంలో పాల్గొని తరించమనవి. గురువుగారు కనుసైగ చేస్తే అభిషేకాలు అక్కర్లేదు, అనౌన్స్మెంట్లు ఇలా తిరగాల్సిన అవసరం కూడా లేదమ్మా. అమాంతం అక్కడికి వచ్చి వాలిపోతాయి. కానీ భక్తుల వద్దకు మనం వెళ్ళి ధర్మంగా కడదాం నాన్న, యుగ యుగాలు నిలిచిపోవాలి ఆ దేవస్థానం అని చెప్పి ఇలా ఈ క్షేత్రాన్ని నిర్మాణం చేస్తున్నాము. దయచేసి తదుపరి అష్టోత్తరం, గంగా హారతిని తరిపించేలా ధూపం, నైవేద్యం, హారతి తిలకించి తరువాత జరగబోయే ఈ భిక్షా కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనాల్సిందిగా మనవి. ఎన్నో లక్షలు ఖర్చు చేస్తూ ఉంటాం. భగవంతుడు ఇక్కడ వరకు పిలిపించుకొని తీసుకొచ్చారు. ఆ ఒక్క మహాయజ్ఞంలో కూడా చెయ్యి వేసి తరించండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. శ్రీ శివాష్టోత్తర శతనామావళి పూజా ప్రారంభం. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శిపివిష్ఠాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసుర శోధనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపాణయే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః,
ఓం యజ్ఞమయాయ నమ, ఓం సోమాయ నమ, ఓం పంచవక్తరాయ నమ, ఓం సదాశివాయ నమ, ఓం విశ్వేశ్వరాయ నమ, ఓం వీరభద్రాయ నమ, ఓం గణనాథాయ నమ, ఓం ప్రజాపతయే నమ, ఓం హిరణ్యరేతసే నమ, ఓం దుర్దర్శాయ నమ, ఓం గిరీశాయ నమ, ఓం గిరిశాయ నమ, ఓం అనఘాయ నమ, ఓం భుజంగభూషణాయ నమ, ఓం భర్గాయ నమ, ఓం గిరిధన్వనే నమ, ఓం గిరిప్రియాయ నమ, ఓం కృత్యవాససే నమ, ఓం పురారాతయే నమ, ఓం భగవతే నమ, ఓం ప్రమదాధిపాయ నమ, ఓం మృత్యుంజయాయ నమ, ఓం సూక్ష్మతనవే నమ, ఓం జగద్వ్యాపినే నమ, ఓం జగద్గురవే నమ, ఓం వ్యోమకేశాయ నమ, ఓం మహాసేన జనకాయ నమ, ఓం చారువిక్రమాయ నమ, ఓం రుద్రాయ నమ, ఓం భూతపతయే నమ, ఓం స్థానవే నమ, ఓం అహిర్భుజ్ఞాయ నమ, ఓం దిగంబరాయ నమ, ఓం అష్టమూర్తయే నమ, ఓం అనేకాత్మనే నమ, ఓం సాత్వికాయ నమ, ఓం శుద్ధ విగ్రహాయ నమ, ఓం శాశ్వతాయ నమ, ఓం ఖండపరసవే నమ, ఓం అజాయ నమ, ఓం పాశవిమోచకాయ నమ, ఓం మృడాయ నమ, ఓం పశుపతయే నమ, ఓం దేవాయ నమ, ఓం మహాదేవాయ నమ, ఓం అవ్యయాయ నమ, ఓం హరయే నమ, ఓం పూషదంతభిదే నమ, ఓం అవ్యగ్రాయ నమ, ఓం దక్షాధ్వరహరాయ నమ, ఓం హరాయ నమ, ఓం భగనేత్రభిదే నమ, ఓం అవ్యక్తాయ నమ, ఓం సహస్రాక్షాయ నమ, ఓం సహస్రపాదవే నమ, ఓం అపవర్గప్రదాయ నమ, ఓం అనంతాయ నమ, ఓం తారకాయ నమ, ఓం పరమేశ్వరాయ నమ. ఇది శ్రీ శివాష్టోత్తర శతనామావళి పూజ సంపూర్ణం. మా అందరూ పూలకి నమస్కారం చేసుకోండి అమ్మా. हर हर महादेव, 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 हर हरा 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 हर 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 महादेव. అమ్మ లోపల స్వామివారికి నైవేద్యం నివేదిస్తున్నారు. దయచేసి ఎవరు మాట్లాడద్దమ్మా. అమ్మ చివరిలో ఈ నిర్వాహకులు రుద్రాక్షలు పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి తోపులాట లేకుండా కూడా ఆ కార్యక్రమాన్ని కూడా మీరు పూర్తి చేయవలసిందిగా మనవి. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా రుద్రాక్షలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా వెళ్లకుండా ఆ రుద్రాక్షలు కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి.
అమ్మ లైట్స్ ఆఫ్ చేస్తారు. ఎవరు కూడా సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయొద్దండి. లైట్స్ ఆఫ్, అన్ని లైట్స్ ఆఫ్ చేయండి. ఎలక్ట్రీషియన్ గారు, హర హర మహాదేవ్, 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 హర 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 మహాదేవ్. లైట్స్ ఆన్. భక్త మహాశైలారా, అభిషేక సేవలో పాల్గొన్నటువంటి సేవకులంతా కూడా మీ మధ్యకే జోలె పట్టుకొని కోటిలింగ క్షేత్ర నిర్మాణానికై భిక్షాటనకై వస్తున్నారు. దయచేసి యథాశక్తిగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించండి. అలాగే జోలెతో పాటుగా వాళ్ళ వద్ద క్యూఆర్ కోడ్ కూడా మీరు స్కాన్ చేయడానికి అవకాశం ఉంది. ఫోన్పే ద్వారా కూడా మీరు డబ్బులు ఎవరైనా తెచ్చుకొని వారు ఎవరైనా ఉంటే ఫోన్పే ద్వారా కూడా మీరు ఈ విరాళాన్ని సమర్పించవచ్చు. దయచేసి భక్తులెల్లరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. అమ్మా దయచేసి అందరూ అక్కడే కూర్చోండి. మీ అందరికీ అభిషేకం చేసిన రుద్రాక్షలు ఇస్తారట, అలాగే ప్రసాదం కూడా ఉంది. తోపులాట చేసి మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. దయచేసి ఒక్క 10 నిమిషాలు ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. ఈ మధ్యకాలంలో ఎక్కడా అభిషేకం చేసిన రుద్రాక్షలు ఎవరికి ఇవ్వలేదు. కార్తీక మాసంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసిన రుద్రాక్షలు మీ అందరికీ ఇస్తున్నారు. దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. అమ్మా దయచేసి మా వాళ్ళే మీ వద్దకి వస్తారు. సేవకులే మీ వద్దకి జోలె పట్టుకొని భిక్షాటనకు వస్తున్నారు. దయచేసి ఎవరూ లెగవద్దు, ఇంకా కార్యక్రమం పూర్తి కాలేదు. తర్వాత మీ అందరికీ రుద్రాక్ష మరియు ప్రసాదం ఏర్పాటు చేశారు. దయచేసి తీసుకొనే వెళ్ళవలసిందిగా మనవి. అలాగే ఒక ముఖ్య గమనిక, భక్తులంతా కూడా శ్రద్ధగా వినండి. కార్తీక పౌర్ణమి రోజున అనగా నవంబర్ 15వ తారీఖున మన కూరగాయల మార్కెట్ దగ్గరే ఉన్నటువంటి విజ్ఞాన మందిరంలో బంగారు శివలింగానికి, అంగుష్ట పరిమాణం కలిగినటువంటి బంగారు శివలింగానికి భక్తులందరూ కూడా మీరు మీ స్వహస్తాలతోనే అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. అమ్మ ఆశ్రమం ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసింది. దయచేసి పౌర్ణమి రోజున ఇదంతా కూడా ఉచితంగా జరుగుతుంది. ఎవరు కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు. భక్తులందరూ కూడా ఈ అభిషేక వేదిక మీదే ఈ మొదటగా ఈ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కార్తీక పౌర్ణమి రోజున ఎంతో విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున బంగారు శివలింగానికి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే, 2 గంటల సేపు మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని ద్రవ్యాలు అవి మేమే అక్కడ సమకూరుస్తాము. మీరు ఒట్టి చేతులతో వచ్చి అభిషేకం చేసుకొని కోట్ల కొద్దీ పుణ్యధనాన్ని మూటగొట్టుకొని వెళ్ళండి, ఈశ్వరానుగ్రహం పొందండి. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల పాటు, 8 గంటల వరకు 2 గంటల సేపు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. బొటనవేలు పరిమాణం కలిగినటువంటి బంగారు శివలింగానికి ఈ అభిషేకం చేసుకొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బంగారు శివలింగానికి అభిషేకం చేసుకున్నట్లయితే పునర్జన్మ ఉండదు అని శాస్త్రం చెప్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే భిక్షాటన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సేవకులందరికీ కూడా